మొన్న మైసూర్లో స్ట్రీట్ ఫుడ్ తిందామని వెళ్ళాం. అక్కడ ఫ్రైడ్ రైస్ చూసాను అనమాట. సర్లే అని చెప్పి ఫ్రైడ్ రైస్ తిందాంలే అని వెళ్ళా. వాళ్ళు చూసారా చికెన్ని ఎలా కట్ చేస్తున్నారో, భలేగా కత్తెరతో కట్ చేస్తున్నాడు. భలే వెరైటీ అనిపించింది నాకు. ఇంకా అందుకని అన్నని అడిగి వీడియో తీసుకోనా అంటే తీసుకో అన్నాడు. సర్లేని ఇంకా రికార్డ్ చేశా. దాంట్లో ఏయో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఏయో వేసాడు. అంటే క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్లో వేయర్లే అనుకోండి, నాకేదో నోటుకు వచ్చేసింది. 2 అంటే 2 గుడ్లు వేసాడు. కానీ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ చికెన్ అంటే చికెనే వేస్తాడనమాట. నేను ఒకసారి హైదరాబాద్లో తిన్నప్పుడు అక్కడ చికెన్ ముక్కలే తగలవు నాకు అసలు. ఒకవేళ చికెన్ ముక్కలు ఉన్నా కానీ దాని సైజు చూడాలి, అబ్బా ఎంత ఉంటుందో. కానీ మనకు అదే టేస్ట్ ఎక్కువ కదా. ఇది ఇంత న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇదైతే టేస్ట్ తెలీదు. అదనుకో ఆర్టిఫిషియల్ కాబట్టి టేస్ట్ బాగా తెలిసింది. ఎందుకంటే దాంట్లో గోబీ ముక్కలే కదా వేసేది చికెన్ అని చెప్పి. మొత్తానికి 80 రూపీస్ అయితే తీసుకున్నాడు. వర్తా అంటే మాకైతే టేస్ట్ ఏమి నచ్చలేదు, బట్ బాగుంది. ఎందుకంటే ప్యూరిటీ కదా. అదే ఇద్దరం తిన్నాం అనమాట 1/2 చేసుకుని. మా అమ్మని ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేయమంటే మా అమ్మ ఏం చేసింది తెలుసా, ఒక్క గుడ్డేసి 4 చేస్తుంది ఫ్రైడ్ రైస్. మరి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అంతే కదా. ఇంట్లోనేమో 1-2 గుడ్లు ఉంటాయి, జనాభానేమో ఎక్కువ ఉంటారు. మరి దాన్ని అందరూ సరిపెట్టాలి కదా. ఏదో వాసనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనే వాసన తెలియాలి కదా మనకి, అట్లా అనమాట. ఇంక ఈ సాసులు కూడా మనం ఏం వేసుకోం కదా, ఈడేసినన్ని సాసులు అయితే. ఏదో అల్లం వెల్లుల్లి పేస్టును ఇంకా 2 మసాలాలు వేసి ఒక గుడ్డు వేసి అట్లా తిప్పేస్తుంది మా అమ్మ అయితే. నేను కూడా ట్రై చేస్తాను పీజీలో ఎప్పుడన్నా చేద్దాము ఫ్రైడ్ రైస్ ఎలా వస్తుందో అని చెప్పి. బట్ నాకు ఎందుకో ఇంత రోడ్డు సైడ్ తిన్నంత టేస్ట్ అయితే రాదు. మీలో ఎంతమందికి ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం, ఎంతమంది బాగా చేయగలరు? వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది కదా, ఏం చేస్తాం మరి, మొత్తం వీడియో షూట్ చేయాల్సి వచ్చిందనమాట. వీడికేమో బండోడికేమో తెలుగు రాదు, మనకేమో కన్నడ రాదు. మనకు వచ్చిన భాషలో మనం చెప్పాం, ఆడికి వచ్చిన భాషలో ఆడ అర్థం చేసుకుని మొత్తానికైతే స్పైసీగానే చేసాడులే. దాని మీద మళ్ళీ ఉల్లిపాయలు కూడా వేసి ఇచ్చాడు గార్నిషింగ్కి.